గోపీనాథ్కి కాన్స్టిట్యున్సీ ఆఫీస్ ఉందా? ఓకే. కాంగ్రెస్ అజరుద్దీన్ నిలబడ్డాడు, ఆయనకు ఆఫీస్ ఉందా? దీపక్ రెడ్డికి ఆఫీస్ ఉందా? ప్రాపర్ ఆఫీస్ నాకు ఒక్కనికే ఉన్నది. ఓకే. శ్రీనగర్ కాలనీ అమీర్పేటలో నా ఒక్కనికి ప్రాపర్ ఆఫీసు. మా రోజువారీ దినచర్య ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పినా కానీ అక్కడికి వేసి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చుడు, మాకు చేతనంత సాయం చేసుడు వరకు మేము అయితే చేస్తూనే ఉంటాం ఎప్పుడు కూడా. ఎలక్షన్స్ వస్తాయని నాకు తెలియదు కూడా తెలియదు కదా, ఈ 1.5 yearలోనే వస్తాయని కూడా నాకు తెలియదు కదా. అండ్ ఇంకోటి చెప్పాలంటే కాన్స్టిట్యున్సీస్ డివైడ్ అవుతాయి లేకపోతే రీఆర్గనైజ్ అవుతున్నాయని కూడా డిస్కషన్ ఉంది. నేను కామ్గా ఉండొచ్చు కదా, కావాలంటే కామ్గా ఉండొచ్చు కదా, నేను ఎక్కడ చేయలేదు. దీనికంటే ముందే నేను ఒక స్వచ్ఛంద సంస్థలతో మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టినాము. ప్లస్ ఒక సంస్థ పెద్ద ఎత్తున ఉన్న బస్తీలకు పోయి ఎవరైతే నీడీ పీపుల్ ఉండో నిజంగా బీద వాళ్ళు ఉన్నారు 40 బస్తీలకు పోయి బస్సులలో వాళ్ళని తీసుకొచ్చి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ గురించి చేసి వాళ్ళకి బట్టలు, షూస్, టాయ్స్, లేడీస్ వస్తే లేడీస్కి కొంచెం ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి కావాల్సిన పప్పులు ఇట్లాంటివన్నీ కూడా షుగర్ అట్లాంటివన్నీ కూడా ఒక స్వచ్ఛంద సంస్థతో మేము పెట్టించినాం. వాళ్ళు ఎక్కడనో ఇట్లా చేస్తామంటే లేదంటే దగ్గర 2000 మందికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మొన్ననే చేయడం జరిగింది. ఏంటి సార్, ఒకవేళ మీరు కనుక ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గానికి జూబ్లీహిల్స్కి మీరు తక్షణమే అరే ఇది చేయాలి నేను అని అనుకునే అలాంటి పనులు ఏమైనా ఉన్నాయా మీ ఇంటెన్షన్లో? డెఫినెట్లీ ఇక్కడ చాలా వరకు ఇళ్ళకి రెగ్యులరైజ్డ్ లేదు. ఓకే. మాకంటే గోపీనాథ్ ఏం చేస్తాడు, మా గవర్నమెంట్ కదా నీకు ఇప్పిస్తా అంటాడు, ఇక మళ్ళీ 5 ఏళ్ళు మర్చిపోతాడు. మాక్సిమం హౌసెస్ ఇన్ కృష్ణనగర్, రేమత్ నగర్, బోరబండ ఈ అన్ని ఏరియాలల్లో రెగ్యులరైజ్డ్ కాలే ఇల్లులు. ఆ రెగ్యులరైజ్డ్ ఒకటి ఉంటుంది, హైటెన్షన్ వైర్లు రిమూవ్ చేయించేది ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది, వాటర్ వస్తే డ్రైనేజ్ చేయబట్టి తాగే నీళ్లు కలుషితం అవుతూ ఉంటాయి. మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చిన బోరబండలో. సో ఇవన్నీ కూడా నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా. ఒకవేళ ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి తేలేకపోతే ఏదన్నా స్కీముల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఎట్లా సార్ ఇప్పుడు 10-11 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి మీరు బీజేపీ ఒకవేళ మీరు గెలిస్తే మీరు చేస్తామనే ఏ రాష్ట్రంలో అయినా భారతీయ జనతా పార్టీ వచ్చిన కాడ ఒక్కసారి వచ్చిందంటే అది వస్తూనే ఉంటుంది. ఇంకా ఓకే సెంట్రల్లో కూడా వచ్చిందంటే అది వచ్చుకుంటూ పోతూనే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత పని చేస్తున్నారు కాబట్టి అక్కడ ఓట్లు వేస్తుంటారు. సో అందుకొరకు దాన్ని నమ్ముతాం కాబట్టి మేము ప్రజల హృదయాలు గెలవాలంటే డెఫినెట్లీ మేము పని చేయాలి. మాకు కొంచెం ఇక్కడ వీళ్ళు చేయకపోతే వీళ్ళ దగ్గర ఫండ్ లేదు ఇవన్నీ తెలిసే ఆ స్కీమ్ ఈ స్కీమ్ ఫ్రీ స్కీమ్లు పెట్టుబడేసారు. ఇప్పుడు ఏమన్నా అంటేనేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలంటారు. అప్పుడు మీరెందుకు మరి ఉండి మరి సీఎం గారు మరి మీరు ఎందుకు ఉండాలి ఇక్కడ? అది ఇచ్చేసేదేదో మా వాళ్ళకి ఇచ్చేసి మేము చేతులు ఎత్తేస్తే ఎట్లయితే మీరు ఎత్తున్నారు పైసలు ఆనించి రావాలి ఇద్దో లేదు ఏమేమి కావాలి మోర్ దెన్ 10 lakhs crores ఆఫ్ మనీ వర్క్స్ ఇక్కడ అయినాయి. రోడ్స్ కావచ్చు, అంటే హైవే రోడ్స్ ఉండొచ్చు, స్టేట్కి కావాల్సిన ఫండ్స్ ఉండొచ్చు, డబుల్ బెడ్రూమ్లలో కావచ్చు, నీకు ఇచ్చే రేషన్లో కావచ్చు, ఎన్ని ఫండ్స్ వస్తుంటాయి. ఏం చేయలే అంటారు సింపుల్గా. మూడు ఫ్లైఓవర్లు మొన్ననే ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా సార్, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మనకు సహకారం లేదు, ఎవరు మేమేమన్నా బ్యాంకర్ల దగ్గర డబ్బులు తీసుకోవడానికి పోతే చెప్పులు మోసే దొంగల లెక్క చూసినట్టు చూస్తారు మమ్మల్ని అంటున్నాడు. సో ఎట్లా ఇలాంటి కామెంట్స్ ఎట్లా చూస్తుంది? మీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు కాబట్టి మీరు ఎక్కడెక్కడ స్కీములు చేసిండ్రో స్కాములు చేసిండ్రో ఈ టీఆర్ఎస్ వాళ్ళు, అలాంటిది మన స్టేట్కి వచ్చి పడిపోయింది బ్యాంకర్ల దగ్గర. ఇప్పుడు ఈయనకు అది రుద్దాలని చూస్తున్నారు కావచ్చు, అది నేను దాని గురించి మాట్లాడ. కానీ ఆయన ఏదైతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రావాలంటే పచ్చి అబద్ధం. ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో నేను వచ్చి మాట్లాడతాను రెడీగా ఉన్నా అని కిషన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా సార్, ఇక్కడ 30-35% ఆఫ్ మీకు వచ్చే ఇన్కమ్ లో ఈ సిటీ నుంచి వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి పనులు చేయకుండా? స్ట్రీట్ లైట్స్ మొన్న మేము పెద్ద మున్సిపల్ ఆఫీస్ ముందర ధర్నా చేసినాము, జిహెచ్ఎంసీ ముందర. స్ట్రీట్ లైట్స్ కొన్ని వేల లైట్లు వెలుగుతారు బస్తీలల్లో. దాని గురించి ఫైట్ చేసింది భారతీయ జనతా పార్టీ. నా ఆధ్వర్యంలో నేను సిటీ ప్రెసిడెంట్, నేను ఆధ్వర్యంలో పెద్ద ధర్నా చేసిన. ఇప్పుడు మొన్న కొన్ని శాంక్షన్ అయినాయని అంటున్నారు. అవి సరిపోవు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలని, నీకు ఫస్ట్ తెలియదా? ఎలక్షన్స్ కంటే ముందు నువ్వు ఆడిపోతారు. 100% కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో 100% రాష్ట్రానికి వస్తుందంటారా? డెఫినెట్లీ అండి, మోర్ దెన్ 10 lakhs crore మనీ ఇక్కడికి వచ్చింది. ఎందుకు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏ ఒక్క రూపాయి సహకారం చేయలేదు, మొత్తం ప్రభుత్వమే మా మీద? వాళ్ళు ఏదైతే స్కాముల మీద ప్లాన్లు చేస్తున్నారో, ఈ మూసి అని చెప్పి, ఇప్పుడు వాళ్ళేమో కెనాల్స్ అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేసుకోపోయారు, ఎంత వేసుకోపోవాలి. ఇక మిగిలింది ఏమున్నది? ఇది కొత్త స్కీములు తీసుకురావాలి, ఆ స్కాములు చేయాలి. హైడ్రా అని చెప్పి ఇప్పుడు హైడ్రా ఏడ చేస్తుంది. ఇప్పుడు మా కృష్ణానగర్లో అక్కడిక్కడ వాటర్ ఎందుకు పోతలేదో తెలుసా అండి? ఆక్యుపేషన్స్ అయిపోయినాయి.
అవి ఎందుకు పట్టించుకుంటలేరు? ఇక పాపము వీళ్ళది ఎక్కడికైనా పోతే ఓడిచ్చేటోడు ఉన్నాడు కదా, అక్కడైతే పెద్ద పెద్ద విల్లాస్ అక్కడిక్కడ పోతే ఏదో ఒకటి ముట్ట చెప్తుంటారు, కొంచెం ఇట్లా కొంచెం అట్లా అని చేస్తారట. నిజంగా వాళ్ళకి అది ఉంటే ఇక్కడ ఎందుకు నీళ్లు మునుగుతున్నాయి, ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయని చూసుకోవాలి. ఎందుకు అవన్నీ దేని మీద కట్టేసుకున్నారు అవన్నీ చూసుకోవాలి కదా వాళ్ళు. ఒక 4-5 ఇండ్లు చేయబట్టి ఒక 2-3 వేల మందికి అసౌకర్యాలు అవుతుంటాయి కదా కొన్ని. ఆ ప్లేస్లలో చూడాలి, ఒకవేళ ఉంటే వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎన్నో ఇండ్ల నుంచి ఉంటారు, వాళ్ళని కూడా వాళ్ళని రెమ్మటే పోయి తీసేయమని చెప్తలేం. వాళ్ళకి ఇక్కడనే కాదు ఎక్కడెక్కడ హైదరాబాద్ ఈ పనులు చేస్తున్నారో వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి. వాటి పర్మిషన్ వాళ్ళకి పైసలు ఇవ్వాలి. నువ్వు నీ తప్పు కదా, గవర్నమెంట్ తప్పు కదా, అది నువ్వు లేకుండా చప్పుడు గవర్నమెంటే ఉన్నది కదా. అప్పుడైతే కూడా గవర్నమెంట్ చేసిన తప్పులని మీరు ఒకవేళ కూల్స్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి నీ కంపల్సేషన్ ఇది ఇస్తున్నామని చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారండి. ఎట్లా సార్ మరి మీకు ఇబ్బంది అనిపిస్తలేదా? ఒకవైపు ఏమో కాంగ్రెస్ మేము ఇచ్చిన హామీలు 100% నెరవేర్చినాం అంటున్నారు, ఇంకొక వైపు ఏమో జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటు 100 రోజులు పెట్టండి, ఫస్ట్ ఇచ్చిన మెయిన్ 6 చేయలేకపోతున్నారు. ఇప్పుడు నిన్న మా దగ్గరకు ఎవరు వచ్చిండ్రు, అమరవీరులు వచ్చారు, మన ఇది ఉద్యమకారులు వచ్చారు, 300 మంది వచ్చారు. ఎక్కడెక్కడో స్టేట్ల నుంచి వచ్చి ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు, సార్ మేము వీఆర్ గోయింగ్ టు డూ క్యాంపెయినింగ్ అగేన్స్ట్ కాంగ్రెస్, బికాజ్ వాళ్ళు చెప్పి మాకు ఒక ఇంత జాగిస్తున్నారు కట్టుకుంటానికి. అంటే నేను అడిగిన, మరి మీరు ఉద్యమకారుడు అని ప్రూఫ్ ఎట్లుంటుంది అని అడిగిన. లేదు సార్ మరి వాళ్ళు జైలుకి పోయిన వాళ్ళకి ఇస్తా అంటున్నారు, వాళ్ళకన్నా ఇచ్చారంటే అది కూడా లేదు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఉద్యమకారులు అంటే ఆ టైంలో నిజంగా చెప్పాలంటే కొన్ని వేల మంది చేసారు, అందరికీ చేయలేరని నాకు కూడా తెలుసు. కానీ అండ్ వాళ్ళు రికగ్నైజ్ చేయాలి కదా లెవెల్లో ఉన్న వాళ్ళు, అది ఒక పని అయితే ప్రక్రియ స్టార్ట్ చేయాలి కదా నువ్వు చెప్పిన దానికి. సో అట్లాంటి చాలా మందికి వచ్చి అక్కడ కాంగ్రెస్ చేస్తాను రెడీగా ఉన్నారు. ఎవరెవరైతే వాళ్ళందరూ స్వచ్ఛందంగా బీజేపీకి సపోర్ట్ గా చేయడానికి ఉన్నారా జూబ్లీహిల్స్ లో? వాళ్ళైతే కాంగ్రెస్ కి అగేన్స్ట్ చేస్తానికి రెడీ ఉన్నారు, కానీ బీజేపీకి సపోర్ట్ చెప్తున్నా. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు అనేది ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తలేరు. సరే ఆయన వైఫ్ అంటున్నారు, మరి ఏందో అది తెలియదు, కానీ వాళ్ళ బ్రదర్ నాకే వస్తుందని చెప్పుకుంటే ఆయన ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకుంటారంట. వాళ్ళ దాంట్లోనే గ్రూపులు తయారవుతుంది. ఇంకో పాపం ఎప్పటి నుంచో ఎక్స్ఎమ్మెల్యే ఉండి విష్ణువర్ధన్ రెడ్డి గారు, వారు నాకు వస్తానికి ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్తున్నారంట. సరే అంతా కూడా ఇనుడు వరకే. నేను ఎవరు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? 100%. ఎందుకు ఇబ్బంది అనిపిస్తలేదా మీకు? ఇక్కడ ఎందుకు వస్తుంది అనే పరిస్థితులు అట్లా ఏం లేవు భయ్య. పోతుంటే ఎప్పుడు లేనంత మా క్లోజ్నెస్ వాళ్ళతో బిల్ట్ అయింది. ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉంటే ఏదైనా అసోసియేషన్స్, ఏదైనా కాలనీ అసోసియేషన్ అయినా, బస్తీ అసోసియేషన్లు, గెలిచిన అసోసియేషన్స్ ఉంటాయి కదా, అవి మా దగ్గరికి రానియకపోతుండే. ఒకవేళ పోతే మీకు ఇది కట్ అవుతుంది, అది కట్ అవుతుంది, రోడ్ కట్ చేస్తాం, లేదంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ కట్ చేస్తాం, ఇట్లా మాట్లాడేటోడు. వాళ్ళు వస్తానికి భయపడేటోళ్ళు. ఇప్పుడు అందరితో మేము టచ్ లో ఉన్నాము. ఎన్నడూ లేని బాండింగ్ స్టార్ట్ అయింది మాకు కిషన్ రెడ్డి గారి దగ్గర. ఏమంటారు సార్ జనాల్లో మీరు కలిసి వాళ్ళతో రెస్పాన్స్ ఎట్లుంది, ఏమంటున్నారు? ఈసారి డెఫినెట్లీ మీకు సపోర్ట్ చేస్తాం. మేము ఏదో అనుకున్నాము, మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెడతలేరు కాబట్టి ఈసారి మీకు చెప్పి కూడా ఇస్తామంటున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫరెంట్. బట్ ఇప్పుడు కొందరు ఏమి చేస్తుంటారు భయ్య అంటే, ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు కొందరు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇదే పని మీద ఉంటారు, వేరేది చెప్పిస్తానికి. అయినా కానీ వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళ ఇంట్లో పోయి అడిగినా కానీ చెప్తారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీకేమన్నా చేదోడు వాదోడు ఉందా అంటే డెఫినెట్లీ తెలిసే. ఒకవేళ మీరు కంటెస్ట్ చేస్తే నియోజకవర్గ ప్రజలు మీ వ్యక్తిత్వాన్ని చూసి ఓట్లేయాలా, మీ పార్టీని చూసి ఓట్లేయాలా అంటే ఏం చెప్తారు మీరు? 100% పార్టీ వరకే చూడాలి. నా వ్యక్తిత్వం 100% వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే ఒక లెవెల్ వరకు నన్ను పర్సనల్గా చూసుకుంటారు, బట్ పార్టీ వాట్ ఈజ్ ఓవరాల్గా డూయింగ్. మేము ఎక్కడ కూడా చెప్పి ఈ పని చేస్తామని చెప్పి చేయకుండా ఉన్నది ఎక్కడ లేదు. చెప్పిందే చేస్తాం మేము అంతవరకే. ఉత్తగానే ఇది చేస్తాం అది చేస్తామని ఓట్లు వేయించుకున్న తర్వాత ముఖం చాటేసినది ఎక్కడ కూడా లేదు. దట్స్ వై పార్టీ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే ఇన్ తెలంగాణ. పార్టీ ఇంక్రీజ్ అవుతుందా తెలంగాణలో? డెఫినెట్లీ. లేనిదే ఇన్ని సీట్లు వస్తాయా? ఎమ్మెల్యేకి 8 వచ్చినప్పుడు ఎంపీలకు 8 అంటే దగ్గర 50 సీట్ల పైన మాకు లీడ్స్ వచ్చినాయి. సో అవన్నీ ఓట్లు బీజేపీకి వేస్తారు అనేది ఒకటైతే వస్తున్నది కదా భావం అయితే.
సార్ మోడీ గారు చేస్తున్నట్టు పనులు చూసినా కానీ మేము అది చెప్పుకోవాలి జనాల దగ్గర. ఓకే, అలాంటి పరిస్థితే మన తెలంగాణ కూడా రాబోతున్నది. ఓటు ఇట్లనే మాకే వేయండి అని చెప్పి. అంటే ఇప్పుడు కొత్తగా నియామకమైన రాష్ట్ర అధ్యక్షుల్ని ఉద్దేశించి బీజేపీని ఒక 10 ఏళ్ళు వెనకకి నెట్టేసిర్రు, ఎనర్జెటిక్ ఫెలోకి ఇవ్వలేదు, లేదంటే ఎట్లా మీరు ఎట్లా చూస్తారు? చాలా తప్ప బయట చేసే ప్రొపగండా. రాజేంద్రరావు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఆయన మంచి ఏబీపీ స్టూడెంట్ లీడర్ నుంచి ఎన్నోసార్లు జైలుకి పోయి కొట్లాడి ప్రజల గురించి కూడా చేసి కడుగట్టిన కార్యకర్త, సీనియర్ మోస్ట్ సిటీ కంబైన్డ్ సిటీ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ అంటే మొత్తంకి ఆయన ప్రెసిడెంట్ ఉండే. సక్సెస్ అయింది కాబట్టి అట్లా వచ్చింది. కానీ ఆయనది ఏంటంటే అందరిలాగా అని పోయి కొట్లాడి పోలీసుల మీద పడి అది కదా, ఎందుకంటే ఆయన అడ్వకేట్, మంచి లీడింగ్ అడ్వకేట్, అట్లా చేయడు. బట్ ఆయన చేసే విధానం మాత్రం పార్టీ జనాలకు పోతానికి ఆయన మంచి నాలెడ్జ్ ఉన్నది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా తీసుకుపోవాలి పార్టీని బేస్ లెవెల్కి అనేది మంచి నాలెడ్జ్ ఉన్నది. మేము అందరం కూడా ఆయన బట్టి ఉంటాం కదా. వారు ఎవరెవరైతే అగ్రెసివ్ మీరు అంటున్నారో వాళ్ళందరూ కూడా పని చేస్తారు కదా. ఇప్పుడు ఒక ఇంట్లో అందరు ఒక తీరుగా ఉండరు, అన్నదమ్ములకే కొట్లాట్లయితున్నాయి ఈ మధ్యన. అంటే విభేదాలు ఎక్కువైపోయినాయి, గ్రూపిజం ఎక్కువైపోయింది. కిషన్ రెడ్డిదో గ్రూపు, అరవింద్ గారిదో గ్రూపు, ఈటల రాజేందర్ గారిదో గ్రూపు, ఇట్లా అని చెప్తుంటారు. సో ఆ లెక్కను చూసుకుంటే దీపక్ రెడ్డి గారు ఎవరి గ్రూపు ఎవరి నాకు తెలిసినంత వరకు గ్రూప్స్ ఎక్కడ లేవండి. బయటికి ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మాట్లాడదాం కానీ పార్టీ వర్క్ వచ్చినప్పుడు అందరు కూడా ఒక తాటి పైనే ఉంటారు. వేరే పార్టీలనే గ్రూప్స్ ఉంటాయి, ఇక్కడ భారతీయ జనతా పార్టీలో గ్రూప్స్ ఉండవు. ఒకవేళ మైండ్లో ఏమైనా ఉండా కానీ ఎక్కడ కూర్చొని మాట్లాడుకునేది, లేకపోతే సెంట్రల్ పార్టీకి చెప్పుకొని. నాకు అధ్యక్ష పదవి రాలేదని రాజేష్ సింగ్ గారు ఎందుకు అలుగుతారు? లేదంటే రాజేష్ సింగ్ గారు అలిగిన దానికి ఆయన ఫాస్ట్ గా కొంచెం రియాక్ట్ అవుతాడు. బట్ బేసికల్ గా ఐ డోంట్ థింక్ హీ విల్ లీవ్ ద పార్టీ. నాకు తెలిసినంత ఇంట్లోనే ఉంటాడు. ఆయన చెప్పింది ఏంటంటే నాకు నామినేషన్ వేస్తానికి 10 మంది వస్తే, ఇప్పుడు రూల్స్ ఏదన్నా పార్టీకి ఇట్లా కొన్ని ఉంటాయి వాళ్ళు పెట్టుకున్నట్టు, ఈయన ఇంతమంది ఆయన ఫార్వర్డ్ చేయాలి, బ్యాకింగ్ చేయాలి 10 మంది అనేది ఉండే. లేరు కాబట్టి ఆ టైంలో ఆయన కొంచెము అది అయి ఉంటుంది. బట్ ఈయన పార్టీతోనే ఉంటాడు. కొంచెం ఆయన నేను అదే చెప్తున్నా కదా, ఒక ఇంట్లో నేను 4-5 అన్నదమ్ముంటే చిన్నోడు చాలా ఫెరోసియస్గా ఉంటాడు. అట్లా మా రాజన్న డెఫినెట్లీ. సో ఎట్లుంటాయి మీ ఇద్దరికి సత్సంబంధాలు ఎట్లుంటాయి రాజసింగ్ గారు? మీ ఇద్దరం కూడా బ్యాక్గ్రౌండ్ టీడీపీ నుంచి వచ్చినాం కాబట్టి నాకు మంచి మిత్రులే, నాకు రెస్పెక్టబుల్గా ఉంటాడు, నో డౌట్. బట్ స్టిల్ ఆయన చేసేది కొంచెము వేరే తిరుగుంటుంది, మేము చేసేది అక్కడ అట్లనే పోవాలి, ఇక్కడ వేరే తిరిగానే ఉండాలి. ఇక్కడ డెవలప్. జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ అనివార్యమైంది కాబట్టి స్టేట్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉంది. దీపక్ రెడ్డి గారు గెలిచి చరిత్ర సృష్టిస్తారా, చరిత్రలో కనుమరుగైపోతారా అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఓడిపోయినా మేము వారితోనే ఉన్నామనేది చెప్తూనే ఉన్నప్పటి నుంచి. రాబోయే ఎలక్షన్లో కూడా అది వాళ్ళు చూస్తారు, గమనిస్తూనే ఉన్నారు. వారందరూ కూడా నన్ను ప్రేమగా చూసి ఓట్లు వేసి నన్ను గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవబోతున్నారు. నేను గెలుస్తారని నన్ను అంటలేను, భారతీయ జనతా పార్టీని. ఎందుకంటే హైకమాండ్ ఇంకా సీటు ఖరారు చేయలేదు, వస్తుందనే నమ్మకం నాకున్నది. అంతే 100% వస్తుందా? 100%. నా పర్ఫార్మెన్స్ లాస్ట్ టైం చూసారు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చిన పార్టీ ఓట్లు. దాని తర్వాత పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా తిరుగుతున్నా కాబట్టి బీజేపీలో కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు నాకు. నేను కూడా క్యాండిడేట్ అని చెప్పి 2-3 అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటున్నారు డిజిటల్ మీడియా. నేను ఎక్కడ చేయలేదు క్యాండిడేట్. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? క్యాండిడేట్ ఎక్కడ ఒక్కరు కూడా తిరుగుతలేదు. ఎక్కడైనా ఒక్కరిని చూపించండి కాన్స్టిట్యున్సీలో ఒక భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి తిరుగుతున్నట్టు. ఒకవైపు ఏమో మాధవలత గారు నాకే వస్తుందని ఆమంటుంది, ఇంకొక వైపు ఏమో మాధవలత వీళ్ళు అడిగినట్టు నాకైతే తెలియదు, ఆమెకి కాన్స్టిట్యున్సీ కూడా సంబంధం లేదు. బట్ స్టిల్ ఎవరన్నా అడుకోవచ్చు, పార్టీలో ఎవరన్నా అడుకోవచ్చు. వాళ్ళందరినీ కాదని మళ్ళీ మీకు టికెట్ రావాలి అని అంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నేను ప్రజలతోనున్నా, అదే కాన్స్టిట్యున్సీలో తిరుగుతూనే ఉన్నా, అన్ని డివిజన్స్ పేర్లు తెలుసు, ఎవరెవరు ఏంటనేది నాకు తెలుసు. నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి పార్టీ నాకు ఇస్తుందని నమ్మకం ఉన్నది. సో ఎవరిని వెళ్ళినా పేరుతో పిలుస్తారా సార్ మీరు అంటే డివిజన్ లో? అందరు మాక్సిమం. సో ఆ సంబంధం మీకు ఎట్లా ఏర్పడింది ప్రజలతో? నేను ఎప్పటి నుంచో ఉంటున్నా కాబట్టి. ఇది యాక్చువల్గా ఫస్ట్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు, దాని తర్వాత విడిపోయినాయి. దాని తర్వాత జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, అటు శేర్లింగంపల్లి, కూకట్పల్లి అవన్నీ అయినాయి. బట్ స్టిల్ పాత వాళ్ళందరినీ నేను బాగా గుర్తుపడతాను. ఎందుకంటే నేను 94-95 నుంచి ఐ మీన్ పాలిటిక్స్ నేను. బట్ స్టిల్ అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. అందరూ కూడా అనిపిస్తుంది సార్, దశాబ్ద కాలంగా ప్రజాక్షేత్రంలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం, ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే బాగుండు, లేదంటే వెళ్తే బాగుండు, ఏంటిది అవసరమా? ప్రతి పాలిటిషియన్ కళ అది. ఓకే, ఎవరైనా చెప్తే నాకెందుకంటే సోషల్ వర్క్ చేసుకోవచ్చు, పోయి ఇంటికాడ కూర్చొని సోషల్ వర్క్ చేసుకోవచ్చు. ఐఎమ్ ఏ పొలిటీషియన్, ఐ వాంట్ దట్. నాకు పార్టీ బీఫామ్ మీద ఒకసారి ఎమ్మెల్యే కావాలంటే నా కోరిక.
దాని తర్వాత ప్రజలకు చేసే పనులు చేయబట్టి వాళ్ళ ఫ్యూచర్ కూడా నేను చూసుకుంటాను కోరి. ఇంత స్ట్రగ్లింగ్ చూసిరు మీ పొలిటికల్ లైఫ్లో, ఎప్పుడేమి ఇబ్బంది అనిపించలేదు సార్? అవసరమా మనకి రాజకీయాలు అని చెప్పి, లేదంటే ఇబ్బంది పడ్డ సందర్భాలు, బాధపడ్డ నేపథ్యాలు ఉంటాయి కదా? కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇంత పని చేసినా నాకు ఆ రోజు అది ఇయ్యలేదు అనేది ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. బట్ ఈ పార్టీలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి 6-7 years అవుతుంది దగ్గర. అప్పటి నుంచి కూడా కిషన్ రెడ్డి గారు అయితే, సంజయ్ గారు అయితే, ఏ లీడర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, లక్ష్మణ్ గారు ముఖ్యంగా, నన్ను నా వర్క్ను చూసి నాకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. దీపక్ రెడ్డి గారు అని అంటే కిషన్ రెడ్డి గారి టీము, కిషన్ రెడ్డి గారు బాగా లైక్ చేస్తారు ఆయనని, లేదంటే ఆయన నా వర్క్ చేస్తా. కిషన్ రెడ్డి గారి గురించి చాలా మందికి తెలుసు. కిషన్ రెడ్డి గారు ఎవరైతే పని చేస్తారో వాడినే లైక్ చేస్తారు. సింపుల్గా చెప్తున్నా. ఈయన కొత్త, ఆయన పాత అనే దానికంటే కూడా లక్ష్మణ్ గారు ఆయన ఫస్ట్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు వర్క్ ఇక్కడ ఇంపార్టెన్స్. డెఫినెట్లీ పాత వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం, బట్ వర్క్ ఇదే బట్టి నేను ఎక్కడ పెట్టాలో, ఏ స్థానంలో పెట్టాలనేది చెప్పారు కాబట్టి అదే విధంగా నేను పని చేస్తున్నా, నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎట్లా సార్ మీరు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఉన్నారు, ఎప్పుడు మీరు ఫైనాన్షియల్గా అంటే మీరు అధికారికంగా గెలిచిన దాఖలాలు లేవు, ఇబ్బంది స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే ఉన్నారు. సో ఆర్థిక వనరులు అంతా ఎట్లా సమకూర్చుకుంటున్నారు? వర్క్ చేస్తుంటే నా వర్క్స్, నా బిజినెస్లు ఉన్నాయి. నాకు చిన్న చిన్న ఫ్రెండ్స్తో కలిసి ఏదో చేస్తూనే ఉంటాను. నాకు ఐఎమ్ వెల్ హ్యాపీ. గవర్నమెంట్ వర్క్స్ కూడా చేస్తుంటాను నేను. బిజినెస్ వైజ్, పిల్లల వైజ్, ఫ్యామిలీ వైజ్ ఐఎమ్ హ్యాపీ. నాకు ఏంటంటే ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే బ్రదర్స్ ఎవరు లేరు నాకు. ఇదైనా చెప్పినా కానీ చేసుకునేటోళ్ళు అంతా మనమే అవి చూసుకోవాలి, మీరే చూసుకోవాలి, ఫీల్డ్ లో మీరే వెళ్ళాలి. అంటే నేను బిజినెస్ వైజ్ నేను చెప్తున్నా. ఫీల్డ్ ఎట్లా కార్యకర్తలు చాలా మంచి కార్యకర్తలు ఉన్నారు జూబ్లీహిల్స్ కి. ఇంతకుముందు పాత లీడర్లు ఇక్కడ చాలా గ్రూపులు చేసి పెట్టారు, ఇప్పుడు అందరు ఒకతాటి పైన ఉన్నారు. జూబ్లీహిల్స్ వాళ్ళు కార్యకర్తలు, లీడర్స్ మాత్రం ఒకటే తాటి పైన ఉన్నారు. బయట నుంచి వచ్చేటోళ్ళు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారేమో కానీ ఇక్కడ మాత్రం ఒకటే తాటి పైన ఉంటారు ఇక్కడ అందరు.